రేపే క్షీరాబ్ది ద్వాదశి. శక్తివంతమైన దీపారాధన మరియు తులసి పూజా విధానం తెలుసుకోండి. నవంబర్ 2వ తేదీ ఆదివారం నాడు వచ్చే క్షీరాబ్ది ద్వాదశి హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన మరియు పుణ్యప్రదమైన పర్వదినంగా పరిగణించబడుతుంది. కార్తీక మాసంలో వచ్చే ఈ ద్వాదశి రోజున విష్ణుమూర్తి, లక్ష్మీదేవిని వివాహం చేసుకుంటారని పురాణాల్లో చెప్పబడింది. అదే రోజున దేవతలు మరియు దానవులు కలిసి క్షీరసాగరాన్ని మథించారు. కార్తీక ఏకాదశి నాడు యోగనిద్రలో ఉన్న విష్ణుమూర్తి నిద్రలేచి ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజున తులసి బృందావనంలో అడుగుపెట్టి తులసి స్వరూపమైన లక్ష్మీదేవిని వివాహం చేసుకుంటాడు. ఈ రోజు లక్ష్మీనారాయణుల పూజ, తులసి కళ్యాణం మరియు దీపారాధన ప్రత్యేకమైన ఫలితాలను ఇస్తాయి. నవంబర్ 2న క్షీరాబ్ది ద్వాదశి నాడు ఎవరు దీపారాధన చేస్తారో వారికి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు మరియు శాంతి లభిస్తాయని వేదాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఈ రోజున తులసి కోట మరియు ఉసిరి చెట్టు పూజించడం చాలా శుభప్రదం. ఉదయాన్నే తులసి కోటలో దీపారాధన చేసి సాయంత్రం సూర్యాస్తమయం తరువాత తులసి కోటలో ఉసిరి కొమ్మను పెట్టి తులసి వివాహాన్ని జరపాలి. పూజ చేసే ఆడవారు తెల్లవారు జామున నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని పసుపు నీటితో ఇంటిని శుద్ధి చేయాలి. ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి బియ్యపు పిండితో అందమైన ముగ్గులు వేయాలి. పూజ సమయంలో ఎరుపు లేదా పసుపు రంగు వస్త్రాలు ధరించడం చాలా శుభప్రదం. పాదాలకు పసుపు రాసుకుని దీపారాధన ప్రారంభించాలి. ముందుగా పసుపుతో గణపతిని తయారు చేసి గణపతి పూజ చేయాలి. తరువాత ఒక రాగి చెంబులో నీరు నింపి అందులో 2 తులసి దళాలు వేసి పూజ గదిలో ఉంచాలి. విష్ణుమూర్తి చిత్రపటానికి ఎదురుగా దీపారాధన చేసి అక్షింతలు సిద్ధం చేసుకుని భక్తి శ్రద్ధలతో లక్ష్మీదేవి మరియు విష్ణుమూర్తిని పూజించాలి. విశేషంగా ద్వాదశి పూజ కోసం తప్పనిసరిగా తులసి దళాలు సిద్ధం చేసుకోవాలి. పూజ గదిలో ఉన్న విష్ణుమూర్తి చిత్రపటానికి తులసిమాలను సమర్పించి భక్తి భావంతో నమస్కారం చేయాలి. అలాగే లక్ష్మీదేవిని గులాబీ పూలతో అలంకరించడం ఎంతో శ్రేయస్కరం. తులసి దళాలతో విష్ణుమూర్తిని పూజిస్తే అన్ని కోరికలు నెరవేరుతాయని, ధనధాన్యాలు, సకల ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయని మన వేదాలు చెబుతున్నాయి. ఇంత పవిత్రమైన క్షీరాబ్ది ద్వాదశి నాడు విష్ణుమూర్తి చిత్రపటానికి తులసిమాలను సమర్పించి పూజ చేయడం అత్యంత శ్రేష్టమైనది. ఈ రోజున పిండి దీపాలు వెలిగించడం మంచిదని, లేదా మట్టి దీపాలు కూడా వెలిగించవచ్చని పండితులు సూచిస్తున్నారు. దీపానికి ముందు పసుపు రాసి 3 చోట్ల కుంకుమ బొట్లు పెట్టి భక్తిపూర్వకంగా వెలిగించాలి. పూజలో కనీసం 2 దీపాలు వెలిగించడం తప్పనిసరి. ఇక పూజ సమయంలో పూజ గదిలో కొన్ని తులసి దళాలు ఉంచి స్వామివారికి నైవేద్యంగా బెల్లం పానకం, వడపప్పు, 2 అరటిపండ్లు సమర్పించాలి. నైవేద్యం చుట్టూ నీళ్లు చిలకరించి దేవునికి చూపి పూజ పూర్తి చేయాలి. పూజ సమయంలో ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపిస్తూ విష్ణుమూర్తిని భక్తితో ఆరాధించాలి. చివరగా స్వామివారికి హారతి ఇచ్చి కర్పూరం సమర్పించి మనస్ఫూర్తిగా నమస్కారం చేసి 3 ప్రదక్షిణాలు చేయాలి. పూజ పూర్తయ్యాక తలపైన అక్షింతలు వేసుకుంటే దేవుని ఆశీర్వాదం లభిస్తుంది. అంతేకాకుండా పూజ గదిలో ఉంచిన తులసి నీటిని తీర్థంగా స్వీకరించాలి. ఆ తీర్థం దైవశక్తి నిండినది. దానిని తాగితే ఆయురారోగ్యాలు, సిరి సంపదలు లభిస్తాయి. పూజ అనంతరం ఉదయం అంతా ఉపవాసంగా ఉండటం శ్రేయస్కరం. అయితే ఉపవాసం చేయలేని వారు ఉల్లిపాయ, వెల్లుల్లి, కందిపప్పు, మినుములు వంటి పదార్థాలను వంటలో వాడకుండా నియమంగా పూజ జరపాలి. ఈ విధంగా ఉదయం ఇంట్లో దీపారాధన చేసి సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత అంటే సాయంత్రం 5 దాటిన తర్వాత స్త్రీలు మరలా తలస్నానం చేసి ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకోండి. అలాగే ఇంటి గుమ్మం ముందు 2 మట్టి దీపాలు వెలిగించండి. పూజ గదిలో కూడా ఒక చిన్న దీపం వెలిగించండి. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ క్షీరాబ్ది ద్వాదశి నాడు ఏది చేసినా చేయకపోయినా సాయంత్రం సమయంలో తులసి మొక్కను అలాగే ఉసిరి చెట్టును పూజించాలి. ఈ రోజున తులసి కోటకు వివాహం జరిపిస్తే స్త్రీలకు సుమంగళి యోగం సిద్ధిస్తుంది. అలాగే మీ భర్తకు కూడా విపరీతమైన సంపదలు వరిస్తాయి. ఇక కుటుంబ కష్టాలన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలు చేకూరుతాయి. కాబట్టి ఈ క్షీరాబ్ది ద్వాదశి నాడు సాయంత్రం సమయంలో తులసి కోటను అందంగా అలంకరించుకోండి. తులసి కోటకు నిండుగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పూలతో అలంకరించుకోవాలి. తులసి మొక్క లక్ష్మీదేవి స్వరూపం, అలాగే ఉసిరి చెట్టు విష్ణుమూర్తి స్వరూపం కాబట్టి లక్ష్మీ స్వరూపమైన తులసి కోటలో ఉసిరి కొమ్మను పెట్టి తులసికి వివాహం జరిపించాలి. ఉసిరి కొమ్మ అందుబాటులో లేకపోతే తులసి కోటలో విష్ణుమూర్తి చిత్రపటాన్ని పెట్టి పూజ చేసుకోవచ్చు.
తులసి ముందు అందంగా ముగ్గులు వేయండి. అష్టదళ పద్మం ముగ్గు వేస్తే ఇంకా మంచిది. తర్వాత ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకుని ఆ వస్త్రంతో తులసి కోటను అందంగా అలంకరించుకోండి. అలాగే వివిధ రకాల ఆభరణాలతో లక్ష్మీ స్వరూపమైన తులసిని అలంకరించుకోవాలి. ఇక తులసికి నైవేద్యంగా పచ్చిపాలు, బియ్యం, అరటి పండ్లు అలాగే బెల్లంతో చేసిన పరమాణాన్ని నివేదించాలి. ఈ విధంగా తులసి కోటను అలంకరించి తులసి ముందు దీపారాధన చేయండి. విశేషంగా ఈ క్షీరాబ్ది ద్వాదశి నాడు 365 వత్తులతో తులసి ముందు దీపారాధన చేస్తే చాలా మంచిది. అలాగే తులసి కోటకు హారతి ఇచ్చి 5 ప్రదక్షిణాలు చేయండి. ఈ విధంగా చాలా సులభంగా తులసి కోటను పూజించవచ్చు. అయితే తులసి కోటకు వివాహం చేయాలంటే ఒక పసుపు తాడును తీసుకుని దానికి పసుపు కొమ్ము కట్టి తులసి మొక్కకు కట్టండి. ఎవరినైనా బ్రాహ్మణుడిని పిలిపించి తులసికి వివాహం జరిపిస్తే ఇంకా మంచిది. అయితే ఇదంతా చేయలేము అనుకునేవారు తులసి కోటలో విష్ణుమూర్తి రూపాన్ని పెట్టి దీపారాధన చేసుకోండి. ఎంతో పుణ్య ఫలితం లభిస్తుంది. అయితే ఇంట్లో తులసి మొక్క లేనివారు దేవాలయంలో ఉన్న తులసి కోటలో దీపారాధన చేసుకోవచ్చు. అలాగే ఉసిరి చెట్టును పూజించినా సరే రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. ఉసిరి చెట్టు అంటే స్వయంగా విష్ణుమూర్తి స్వరూపం. కాబట్టి ఉసిరి చెట్టు కింద ఉసిరి దీపాలు వెలిగిస్తే ఆ విష్ణుమూర్తి ఎంతో సంతోషించి కోరిన వరాలను వెంటనే ప్రసాదిస్తాడు. తులసి కోట ముందు ఉసిరి దీపాలు వెలిగించడం కూడా ఎంతో శ్రేయస్కరం. ఈ రోజున ఉసిరి దీపాలు వెలిగిస్తే ఆ భక్తుడి ఇంటిలో ఏడాది పొడవునా ధనానికి కొరత లేకుండా కుటుంబం సుఖశాంతులతో జీవిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ విధంగా భక్తి భావంతో తులసి కోటను పూజించిన వారికి భోగభాగ్యాలు, ఐశ్వర్యం మరియు శాంతి కలుగుతాయి. వివాహం కాని యువతులు ఈ రోజున ఉపవాసం ఉంటే త్వరగా వివాహ యోగం సిద్ధిస్తుంది. వివాహమైన స్త్రీలు ఉపవాసం పాటిస్తే దాంపత్య జీవితం ఆనందమయంగా మారి కుటుంబ బంధాలు మరింత బలపడతాయి. అలాగే ఈ పవిత్రమైన క్షీరాబ్ది ద్వాదశి నాడు ముత్తైదువులను ఇంటికి ఆహ్వానించి వారికి ఈ క్షీరాబ్ది ద్వాదశి నాడు విష్ణుమూర్తి దేవాలయానికి వెళ్లి భక్తిపూర్వకంగా దీపాలు వెలిగించడం పుణ్యఫలితాన్ని అనేక రెట్లు పెంచుతుంది. అదేవిధంగా రావి చెట్టు కింద దీపాలు వెలిగిస్తే కూడా మహాపుణ్యం లభిస్తుంది. ఈ రోజున విష్ణు సహస్రనామాలను పఠిస్తే పాపాలన్నీ నశించి మనసులో కోరుకున్న కోరికలు త్వరగా నెరవేరుతాయి. అలాగే గోమాతను పూజించి ఆహారం తినిపించి ప్రదక్షిణలు చేస్తే ముక్కోటి దేవతలు సంతోషించి జాతక దోషాలను తొలగిస్తారని నమ్మకం ఉంది. ద్వాదశి నాడు పేదలకు దానం చేయడం అత్యంత పవిత్రమైన కార్యం. ఆహారం, వస్త్రాలు లేదా అవసరమైన వస్తువులు దానం చేస్తే ఇంటిలో సుఖశాంతులు, ఐశ్వర్యం పెరుగుతాయి. అలాగే బ్రాహ్మణులకు స్వయంగా వండి పాకాలు చేసి దానంగా ఇవ్వడం అత్యంత శ్రేయస్కరమైనదిగా శాస్త్రాలు చెబుతున్నాయి. క్షీరాబ్ది ద్వాదశి అనేది అత్యంత పవిత్రమైన పర్వదినం. ఈ రోజున భక్తిపూర్వకంగా విష్ణుమూర్తి మరియు లక్ష్మీదేవిని పూజించడం ద్వారా జీవితంలోని దుఃఖాలు, ఆర్థిక సమస్యలు, జాతక దోషాలు తొలగిపోతాయి. తులసి, ఉసిరి పూజ, దీపారాధన, ఉపవాసం, దానం వంటి ఆచారాలు ఆధ్యాత్మిక శాంతిని, ఐశ్వర్యాన్ని, ఆయురారోగ్యాన్ని ప్రసాదిస్తాయి. తులసి వివాహం నిర్వహించిన వారికి సుమంగళి యోగం, సంతానం, కుటుంబ సుఖశాంతులు లభిస్తాయని నమ్మకం. అందువల్ల ప్రతి ఒక్కరూ ఈ పవిత్ర క్షీరాబ్ది ద్వాదశి రోజున భక్తితో పూజలు జరిపి విష్ణులక్ష్మి ఆశీర్వాదాలు పొందాలని కోరుకుందాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.